హాస్టల్స్ చదువు కోసమో ఉద్యోగ రీత్యానో అనేక మంది యువతి యువకులు హైదరాబాద్ లో స్టే చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భాల్లో ఇక్కడ నివసించడానికి ఎక్కువగా ప్రైవేట్ హాస్టల్స్ ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. మన నగరంలో అనేక గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ పుట్టగొడుగులా వెలుస్తూ అనేక మంది యువతి యువకులకు షెల్టర్ ఇస్తున్నాయి. అయితే అమ్మాయిలకు సపరేట్గా, అబ్బాయిలకు సపరేట్గా హాస్టల్స్ ఉంటాయని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే రూమ్లో ఉండే హాస్టల్స్ కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇలాంటి హాస్టల్స్నే కో లివింగ్ హాస్టల్స్ అని పిలుస్తారు. గతంలో ఎక్కడో రహస్యంగా ఉంటాయి అనిపించే ఈ హాస్టల్స్ ఇప్పుడు పబ్లిక్గానే బిజినెస్ పెంచేసుకుంటున్నాయి. ఒక్కొక్కటిగా ఇప్పుడు హైదరాబాద్లో కోకోలలుగా ఈ హాస్టల్స్ వెలిసాయి. హైదరాబాద్ కో లివింగ్ కల్చర్ పెరుగుతోంది. కుప్పలు తెప్పలుగా కో లివింగ్ పీజీ హాస్టల్స్ వెలుగులోకి వస్తున్నాయి. విద్య, ఉద్యోగాల కోసం తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది హైదరాబాద్కు వస్తున్న యువతను కొన్ని హాస్టళ్ల నిర్వాహకులు దోపిడీ చేస్తున్నారు. కో లివింగ్ పేరిట కొత్త దందాను తెరలేపుతున్నాయి. అంతేకాదు వీటిపై ప్రకటనలు కూడా కురిపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకుందాం. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టళ్ల దందా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి ఉద్యోగం, చదువు లేదా ఇతర అవసరాల కోసం రాష్ట్రాలు, దేశాల నుంచి వేలాది మంది యువత చేరుకుంటున్నారు. వారిని టార్గెట్ చేస్తూ కొంతమంది హాస్టల్ నిర్వాహకులు దోపిడీకి పాల్పడుతున్నారు. కో లివింగ్ హాస్టల్స్ అంటూ వేలకు వేలు దోచుకుంటున్నారు. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఈ కో లివింగ్ హాస్టల్స్ పెరుగుతున్నాయి. మాదాపూర్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, బేగంపేట్, కుకుట్పల్లి వంటి ప్రముఖ ప్రాంతాల్లో ఈ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి కొందరు హాస్టల్ నిర్వాహకులు తమ హాస్టల్స్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకోవడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది. సాధారణంగా యువత హాస్టల్లో 2 పడకలు, 3 పడకల గదుల్లో ఉంటారు. ఎందుకంటే ఇది నూతన స్నేహ సంబంధాలను నిర్మించడానికి, ఉద్యోగుల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి, విద్యార్థులకు చదువులో ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే కొన్ని పీజీ హాస్టల్స్ దారి తప్పుతున్నాయి. హాస్టల్ నిర్వాహకులు ఇక్కడ చీకటి దందాన్ని నడిపిస్తున్నారు. ఒకే గదిలో అమ్మాయి, అబ్బాయి ఉండవచ్చంటూ ప్రకటనలు చేస్తున్నారు. తెలిసిన వారి ద్వారా సిటీకి వచ్చిన వారిని ఈ బారిన పడేలా చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే పోలీసులే మాకు పార్ట్నర్లు అంటూ కొత్త దందా చేస్తున్నారు. యువకుల బలహీనతలను కొందరు బలంగా మార్చుకుంటారు. మీ గదిలో అమ్మాయిలు ఉంటారు, ఏం జరిగినా మాకు సంబంధం లేదు, వివాదాలు మాత్రం రాకుండా చూసుకోండి, నెలకు ఇంత చెల్లిస్తే సరిపోతుందంటూ ప్రచారం చేస్తున్నారట. అయితే వారి మాటలు విని వేలకు వేలు డబ్బులు చెల్లించి మోసపోయిన వారు కూడా ఉన్నారని తెలుస్తోంది. సాధారణంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, అతిథి కార్యక్రమాలకు వచ్చే ఇతరులు పీజీ హాస్టల్స్లో చేరడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ కో లివింగ్ హాస్టల్స్లో మాత్రం వివిధ వయసుల వ్యక్తులు వివిధ జాబ్స్ చేస్తూ ఒకే గదిలో ఉండొచ్చు. కో లివింగ్ హాస్టల్స్లో లగ్జరీ సౌకర్యాలు కూడా ఉంటాయి. వైఫై, ఎయిర్ కండిషనింగ్ గదులు, భోజన సౌకర్యం, వాషింగ్ మెషిన్, 24 గంటల నీటి సౌకర్యం, భద్రత తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కానీ వీటి ధరలు కూడా ఎక్కువగా ఉండొచ్చు. కొంతమంది వివిధ కారణాలతో వీటిని ఎంచుకుంటారు. అయితే కొందరు మాత్రం సాంఘికంగా కార్యకలాపాలకు మాత్రం వాడుకుంటున్నారు. నగరంలో ఎన్నో బాయ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఉన్నా కో లివింగ్ ఆశ చూపి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇలాంటి వాటిపై పోలీసులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు.